ఏంట్రా డల్గా ఉన్నావేంటి? వాగ్దేవి గ్రూప్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. గ్రూప్స్ కోచింగ్లో జాయిన్ అయ్యావా? లేదురా, మా నాన్న బలవంతంగా జాయిన్ చేయించాడు. నాకిష్టం లేకపోయినా ఆయన కోసం ఎగ్జామ్స్ అటెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆయనది సీరియస్గా తీసుకున్నాడురా. ఇది నీ ఒక్కడి పరిస్థితే కాదురా, ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఇంట్లో కూర్చున్న ప్రతి ఎదవ పరిస్థితి ఇలాగే ఉంది. బీటెక్ అయిపోయాక ఎంటెక్ ఏరోనాటిక్స్ చదివి పైలట్ అవడం నా డ్రీమ్ రా. అది అర్థం చేసుకోకుండా గ్రూప్స్ రాయమంటాడేంట్రా? ఇది ఎలా ఉందో తెలుసారా? పెగ్గుకి మధ్యలో పెరగనంత అన్నట్టుందిరా మన పేరెంట్స్ పరిస్థితి. అరే వాడెవడో ఎదిరింటోడు ఎంఆర్ఓ అయ్యాడని గ్రూప్స్ లో చేరమంటారు, పక్కింటోడు టీచర్ అయ్యాడని బీఈడీ చేసినా పోయేదని ఏడుస్తారు, వెనకింటోడు ఎస్ఐ అయ్యాడని పొద్దున్నే పార్కెళ్ళి పరిగెత్తమంటారు. అరే ఎదిరింటోడు పక్కింటోడు వెనకింటోడు గురించి ఆలోచిస్తారే కానీ మన ఇంట్లో ఉన్నవాడు ఏం అవ్వాలనుకుంటున్నాడో ఈ పేరెంట్స్ ఆలోచించరారా? అయినా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇదంతా మామూలే కదరా. ఏ గాలొస్తే అదే ఊపు. కోచింగ్ తీసుకోవడం ఇష్టం లేదంటావు అంతేనా? లేదురా, ఇష్టం లేని చదువులు చదివినా బుర్రకెక్కదురా. నువ్వు చదివిందేంటి, వాడు చదివిందేంటి, నేను చదివిందేంటి? మీరు ప్రయత్నించే జాబులకి మీరు చదివిన దానికి ఏమైనా సంబంధం ఉందా? మనకిష్టమైంది చదవక వాళ్ళకిష్టమైంది చదవలేక బాధతో మందు కొట్టాలనిపిస్తుందిరా. ఇదంతా అర్థం కాని మన కాలనీ జనాలు మనల్ని బేవర్స్ బ్యాచ్ అనుకుంటున్నారా. అరే లక్కీ, ఆ బిల్డప్ కాడ వెళ్తున్నాడు రా. రేయ్, నన్ను గ్రూప్స్ లో మా నాన్న జాయిన్ చేయించడానికి వీడే కారణంరా. వీడిని చూస్తే నాకెక్కడో కాలుద్ది. అడిపిచ్చి మరీ పీక్స్కి వెళ్ళిపోయిందిరా. మొన్న మా పక్కింటి ఆవిడకి కడుపు నొప్పి వస్తే 10,000 అప్పుగా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా ఈడే పోషిస్తున్నాడు. ఫేస్బుక్లో తెగ పోస్టులు పెడుతున్నాడు. పొద్దున్నే ఆ సోదరుడి గురించి మనకెందుకురా, పదా ఫీజు వాపస్ తీసుకుందాం. ఆ క్షణం ఇష్టం లేని గ్రూప్ 1 చదవడం కన్నా ఇష్టం ఉన్న గ్రూప్తో మందేయడం బెటర్ అనిపించింది. రిసిప్ట్ హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మా ఫీజు మాకు రిటర్న్ కావాలి. అడ్మిషన్ అంటే ఆట వస్తువు అనుకుంటున్నావు ఏంటయ్యా? నీకు నచ్చినప్పుడు వచ్చి ఆడుకొని పోవడానికి. మళ్ళీ ఎందుకు వస్తావు సార్? డైలీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి. కాలేజ్ అంటే కిక్ ఇచ్చే వైన్ కాదయ్యా, మైండ్ షైన్ చేసే గైడ్. అబ్బా వీడికి తెలియదేమో, ఆ వైన్ కూడా మాకు కిక్కిస్తుంది కానీ మా డబ్బులు మాకు ఏంటి సార్? ఆ అమ్మాయిని చూసిన క్షణం గుళ్ళో పంతులు చెప్పిన పరమేశ్వరుడి స్క్రీన్ ప్లే అనే మాట గుర్తొచ్చింది. అబ్బా ఏ అమ్మాయిని వదలవారా? ఈ అమ్మాయి ఓకే అంటే ఇంకే అమ్మాయిని చూడండిరా. సార్ మళ్ళీ ఎందుకు వచ్చారు? జాయిన్ అవుదామని. నేను ముందే చెప్పాగా, ఒక్కసారి అడ్మిషన్ వాపస్ తీసుకుంటే మళ్ళీ అడ్మిషన్ జరగదని. అంటే మరి దారేం లేదా రికమెండేషన్ లాంటివి? ఈ కాలేజీలో లెక్చరర్స్ ఎవరైనా రికమెండ్ చేస్తే తీసుకుంటాం. సార్ సైన్స్ సార్. ఫేస్ లో ప్రేమేదరా? ఐ వాంట్ లవ్. ప్రేమకి సైన్ కి ఏం సంబంధం సార్? రేయ్, ఆ వెనిల్లా వేడికి కరుగుతాయి, ఈ వెనిల్లా ప్రేమ కరుగుతాడరా. నీ ఫేస్ లో ప్రేమ కనపడేంత వరకు నేను సైన్ పెట్టను. ఓ సార్ సైన్ సార్. సార్ సైన్ సార్. రేయ్, ప్రేమ అంటే ఇదిరా. ఎవర్రా మీరు? రేయ్, మై నేమ్ ఇస్ వెనిలా. ఓ ఐఎమ్ లక్కీ. మీ పేరెంట్ చాలా కొత్తగా ఉంది. అంటే మా నాన్నగారికి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. ఓ పార్ట్నర్స్ అందరూ ఆయన్ని మొత్తం చీకేగా వెనిల్లా ఒక్కటే మిగిలింది. దానికి గుర్తుగా ఆయన నా పేరు వెనిల్లా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ప్రేమ కోసం ఇలా తహతహలాడుతూ. ఎనీ హెల్ప్? అడ్మిషన్ కి మీ సైన్ కావాలి సార్, ప్లీజ్. రూల్స్ తెలుసు కదా వెనిల్లా సార్, ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. డోంట్ వరీ సత్యపండు గారు. బాబు బంగారం. హ్యాపీనే కదా లక్కీ గారు? మీరు సూపర్ సార్. వెనిలా గారు, సాయంత్రం మందు పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి. హే, పరిచయమైన 10 నిమిషాలకే మందు పార్టీయా? నాకెందుకో గొప్ప సర్కిల్ లో పడ్డ ఫీలింగ్ వస్తుందిరా. ఇట్స్ క్రేజీ. Groups అనేవి very toughest thing. So you have to spend time at least 18 hours a day. Come in.
హాయ్ బ్రో. హే హాయ్. న్యూ అడ్మిషనా? యా. ఐఎమ్ శేషు. ఓ రిటైర్మెంట్ అయ్యే వయసులో రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవడం అవసరమా బాబాయ్ నీకు? ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి అన్నాడు. అంటే లవ్వుకే ఏజ్తో అవసరం లేనప్పుడు చదువుకి ఏజ్తో పనేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ తమన్నా. చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావు. దా వచ్చి నా పక్కన కూర్చో. నీకు ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నువ్వే పెద్ద డౌట్, నీతో డౌట్ షేరింగ్. ఏ మిస్టర్, న్యూ అడ్మిషనా? స్టాండ్ అప్. ఒక గది వెడల్పు 9 మీటర్స్, పొడవు 8 మీటర్స్ అయితే దాని ఎత్తు ఎంత? ఎంత ఉంటది? దూకితే పోయేంత. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. అబ్బో మేడం బా స్ట్రిక్ట్. టుడేస్ క్లాస్ ఇస్ ఓవర్. విల్ మీట్ టుమారో. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్. వచ్చేస్తున్నాను రా 5 minutes. ఏ బేవర్స్! షట్. రోడ్డు మీద న్యూసెన్స్ ఏంట్రా? సినిమా ఫ్లాప్ అంటే కొడుతున్నాడు సార్. సినిమా ఫ్లాప్ అంటే కొట్టడం ఏంటి? నీకు మాస్ ఎమోషన్స్ అర్థం కావు తగ్గ. వీడేంటి ఇక్కడ? ఈ రోజే జాయిన్ అయ్యాడు సార్. వెనిలా సార్ రికమెండేషన్. అడ్డమైన వాళ్ళందరినీ చేర్చుకుని ఇన్స్టిట్యూట్ ని లేబర్ డా చేద్దాం. వెనిలా కడతా చెప్పు. చెప్తాను సార్. రే ఏం ఐడియా రా. మందిదే, స్టఫ్ ఇదే, మందులోకి వాటర్ ఇదే. ఎప్పుడు సెటిల్ గా మందు తాగేవాడిని. మూవ్ అవుతూ మందు తాగడం ఇదేరా ఫస్ట్ టైం. లక్కీ గారు ఎన్నో రోజులుగా ఇలాంటి సర్కిల్లో పడాలని వెయిట్ చేస్తున్నానండి. ఇన్నాళ్ళకి గొప్ప సర్కిల్లో పడ్డాను. లైఫ్ ని మీలాగా లైట్ తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళంటే నాకు స్ట్రాంగ్ బీర్ తాగినంత కిక్కిస్తుందండి. మీరు పుచ్చకాయలో ఓడక తాగేంత న్యూ జనరేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు చీప్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఏంటండి? వీడేమో రెక్కలు కట్టుకుని రిస్క్ అయినా గాల్లోకి ఎగిరేద్దాం అనుకుంటాడు. కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడిని ప్రశాంతంగా నేల మీదే పాకమ్మా అంటాడు. పైలట్ కావాలన్న వాడు గోల్కి, వాళ్ళ నాన్నే గోల్ కీపర్ అండి. ఈ నాన్నలంతా ఇంతే లక్కీ గారు. మనల్ని జాగ్రత్తగా గొంతులోకి తోస్తారు. అందరు నాన్నలు ఒకే గోయి తవ్వుతారు. మా నాన్న కనపడిన చోటల్లా తవ్వుతాడు. అయినా లక్కీ గారు మీరు ఫీజు కట్టడానికి వెళ్ళిపోయిన వాళ్ళు 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ అయ్యారండి? ఆమె మన మ్యాథ్స్ మేడం కాదు లక్కీ గారు. ఆమె మన చైర్మన్ గారు కూతురు. మన ఇన్స్టిట్యూట్ కే మేడం. తను స్టూడెంటేనండి. లెక్చరర్స్ డుమ్మా కొట్టప్పుడు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ తీసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్ బ్రో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య? యా. పేరెంత బాగుందో. ఆరైపోయిందా? ఎంత సక్కంగా ఉన్నావే. ఉదయం 11 అయినా నిద్ర లేవని ఎద్దావా? ఇంత అర్జెంట్గా ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు వైన్ షాపులు కూడా తెరిచుండ్రే. ఏవండి విజయేంద్ర ప్రసాద్ గారు, ఏంటండి మనుషులు మారతారంటారా? అయ్యో ఎందుకు మారండి. మా వాడిని చూడండి, రేపో మాపో డైరెక్టర్ అయ్యి రాజమౌళి బొచ్చు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ బొచ్చులో రాయి పడకుండా చూసుకోండి. మీ బేవర్స్ ఏంటి బుద్ధిమంతుడైనట్టున్నాడు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అవ్వరా అంటే నా మాట వినడు. నా పరిస్థితి పండగ అయిపోయిన తర్వాత పీకేసిన ఫ్లెక్సీలాగా ఉందండి. అయ్యో. ఒక పక్క పెళ్లికి ఎదిగిన కూతురుందండి. మీరేం కంగారు పడకండి. మీకున్న పేరుకి మీ అమ్మాయి గుణగణాలకి ఏదో ఒక రోజు శ్రీమంతుడు లాంటి కుర్రాడు మీ ఇంటి తలుపు తడతాడు చూడండి. మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని అసలు పెళ్ళే వద్దుంటుంది సిరి. పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యతలు తీర్తాయేమో గాని సిరిని వదిలిపెట్టి నేను ఉండగలనా? పిల్లలంటే మీకెంత ఇష్టమో నాకు తెలియదా సత్యమూర్తి గారు? గోడలకు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసుకునే స్థాయి వరకు
చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు నా కొడుకు ఆ కష్టాలు పడకుండా నాకంటే గొప్పవాడిగా బ్రతకాలనేది నా ఆశ అండి. వస్తానండి. అలాగే అలాగే. థ్యాంక్ యూ తాత. బాబా ఏంది ముష్టోల మహాసభ? నీకెందుకో? మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. బొమ్మలా? ఎందుకు? నీకెందుకో? ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది. ఎగ్జిబిషన్? థ్యాంక్ యూ తాత. అమ్మా, ఈ పనికిరాని వస్తువులతో మీరేం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి. మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా. ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత, మనసు ఉండాలి అంతే. వస్తానమ్మా. ఏం క్యారెక్టర్ రాతేంది రే డోలు. నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. దీన్ని చెత్తతోనే పడేయాలి. రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది. వెళ్దాం పద. ప్లాస్టిక్ గో బ్యాక్, ప్లాస్టిక్ గో బ్యాక్, ప్లాస్టిక్ గో బ్యాక్. మీరు చేస్తున్న ఈ పని చాలా మంచిది. అందరూ మీలాగే చేస్తే మన దేశంలో కాలుష్యం అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అరే దింపురా. అగ్ని అగ్ని దింపుతానన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా ప్లాస్టిక్ వాడి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యం పాడైతే చూసుకోనికి నువ్వు ఉన్నావు కదా. ఏయ్, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే మేడం. మీ వెంటే మేము ఉంటాం. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం మేడం. ఓన్లీ బ్యాకేనా? ఫ్రంట్ ఏమి లేదా? ఏయ్, వాట్ యు మీన్? హోల్డ్ ఆన్ పాపా, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. ఎరా ప్లాస్టిక్ గో బ్యాక్ అంటే నీకు ఫ్రెండ్ చూపించాలరా? నన్ను చూపించమంటావా? చూపించనా? ఉండనా? ఆయన ఒకసారి కొడితే నువ్వు 3 సార్లు కొడుతున్నావు. ఏంటి న్యూసెన్స్? వాళ్ళు మా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే. సెన్స్ లేని ఎదోలు ఉన్నప్పుడు న్యూసెన్స్ తప్పదు. నీ పన్ను కసెప్ట్ చేసుకో. నువ్వేంట్రా? అరే మీకు మేడం కాన్సెప్ట్ ఏం అర్థమైందిరా? అది ఇట్లా తెలియదా? కాలుష్యం వల్ల వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. దానివల్ల గొర్రెలు బర్రెలు చచ్చిపోతున్నాయి. ఒరే బర్రె నా కొడక, కాలుష్యం వల్ల వాతావరణం హీట్ ఎక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హీట్ మీద ఉన్నా. రే నేనే బీటెక్ చేసిన బేవర్స్ గాన్ని అర్ధరాత్రులంతా తాగేసి ఎర్లీ మార్నింగే లేవకుండా హ్యాంగ్ ఓవర్ తో ఏ మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock లేచి డైరెక్ట్ గా లంచ్ చేసి రోడ్ల మీద పడి తిరుగుతూ బాతాకాన్ని కొడుతూ మళ్ళీ ఈవినింగ్ అవగానే ఏ బార్కి వెళ్దామా, ఏ మందు కొడదామా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, చందాలు వేసుకుంటే దానికి ఫుల్ వస్తుందా, హాఫ్ వస్తుందా, క్వార్టర్ వస్తుందా అని నా బతికేదో నేను బతికేస్తున్నా. అలాంటి నా జీవితంలోకి అసలు ఏ అమ్మాయి వద్దనుకున్న నాలాంటి ఆవారాకి హ్యాంగ్ ఓవర్ పెగ్గులాగా ఈ అమ్మాయి కనిపించింది. చూడగానే దీనికి పడిపోయారా, మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు మీరొచ్చి నేను లైన్ వేసే నా ఫిగర్ ని కెలుకుతుంటే నేనెలా ఊరుకుంటాననుకున్నారా? ఎలా ఊరుకుంటానరా? మేడం వీడు పెద్ద చిచ్చరగా లేకుండా మేడం. అన్నా అలాగన్నా. అరే వీడి సంగతి తర్వాత చూద్దాం. అన్న ఫోన్ చేసిండు, రాండ్రా మళ్ళా కలుద్దాం. పాపం వాళ్ళేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే గొడవ పెట్టుకుంటావా? ఐ హేట్ యు. ఓయ్ ఆరాధ్య, ప్రకృతి అర్థం కాలేదే, నువ్వు మాత్రం బాగా అర్థమయ్యావు. ఈసారి గ్రూప్స్ లో మనమే టాప్ రావాలి. నమస్తే మేడం. ఎవరైనా